హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి టిప్స్ ఉన్నాయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఎండు ద్రాక్ష చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి కదా. అది కొన్ని రోజులకి అందులో ఉన్న జ్యూస్ మొత్తం ఎండిపోయి అలాగే ముద్దలా అప్పుడప్పుడు పురుగు కూడా పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్ అనేది. ముందుగా మనం ఏ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటామో అందులోనికి 1/2 టీ స్పూన్ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండు ద్రాక్షను వేసేసుకొని మొత్తం ఎండు ద్రాక్షని ఇందులోనికి వేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒకసారి షేక్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా మనము స్వీట్స్లో యాడ్ చేసుకున్నా కానీ ఇందులో షుగర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఏమీ కాదు. ఇవి చాలా రోజులు ముద్దలా కాకుండా అలాగే జ్యూసీగా పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 2 చూద్దాం. సమ్మర్లో చింతపండును ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. స్టోర్ చేసుకున్నా కానీ కొన్ని రోజులకు అది నల్లబడిపోయి పురుగు పడుతూ ఉంటుంది. మనం చింతపండు తెచ్చుకున్న వెంటనే ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసుకోవాలండి. ఎందుకంటే అందులో ఉన్న తడి అనేది ఉంటుంది కదా, అది మొత్తం పోయేంత వరకు కొద్దిగా ఆరబెట్టేసుకోవాలి మనం. అలాగే ఉండలుండల్లాగా ఉంటుంది కదా చింతపండు, ఆ ముద్దలా కాకుండా మొత్తం విడదీసేసుకొని అందులో ఏవైనా పిచ్చలు అలాగే పీచులు ఉంటాయి కదా, వాటిని తీసేసుకోవాలి. ఇలా బ్లాక్గా ఉన్న పిచ్చర్ని ఉంచేసుకున్నామంటే అందులో పురుగు అనేది తొందరగా వచ్చేస్తుంది మనకి. అలాగే చింతపండు కూడా నల్లగా అవుతుంది. ఇలా మొత్తము అందులో ఉన్న పీచులు అలాగే బ్లాక్గా ఉన్న పిచ్చర్ని తీసేసుకొని ఒక 1 అవర్ పాటు ఎండలో మొత్తం ఆరబెట్టుకోవాలి దీన్ని. ఇలా మొత్తం ఎండబెట్టేసుకున్న తర్వాత మనం ఏ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాను వాష్ చేసేసుకొని ఎండలో ఉంచుకోవాలి 1 అవర్ పాటు. ఆ తర్వాత దగ్గర కల్లుప్పు ఉంటుంది కదా, దానిని కొంచెము ఇలా అడుగున వేసేసుకోవాలి. ఆ తర్వాత చింతపండుని వేసేసుకొని ఇలా మొత్తం చింతపండుని వేసేసుకున్న తర్వాత కూడా దాని పైన మనం కొంచెం రాళ్ళ ఉప్పును వేసేసుకోవాలి. ఇలా రాళ్ళ ఉప్పును వేసేసుకోవడం వల్ల చింతపండు అనేది బ్లాక్గా అవ్వకుండా అలాగే ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3 చూద్దాం. మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత పల్లీలను వెంటనే డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలానే మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే అక్కడక్కడ కొంచెం బ్లాక్గా ఉన్నవి ఉంటాయి. వాటిని మనం చట్నీలో వేసేసుకున్నామంటే చట్నీ మొత్తం అలాగే చేదుగా అనిపిస్తుంది, అలాగే మిగతావి కూడా చెడిపోతాయి. ఏదైనా ఒక ప్లేట్లో కానీ పేపర్ పైన కానీ వేసేసుకొని అందులో ఏవైనా బ్లాక్గా ఉంటాయి కదా, వాటిని తీసేసుకొని అలాగే 1 అవర్ పాటు మనం ఆరబెట్టుకున్నామంటే అందులో ఏమైనా తడి ఉన్నా అలాగే చెడిపోయినట్టు ఉన్నా తీసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఏ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలో ఇలా లవంగాలను వేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా చెడిపోకుండా అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 4 చూద్దాం. ఎగ్స్ని యూజ్ చేసుకున్న తర్వాత దాని పైన ఉన్న ఎగ్ తొక్కను ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. అది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియోలో చూసేయండి, మీకే అర్థమవుతుంది. మనం బాయిల్ చేసుకుంటాం కదా, ఆ ఎగ్ తొక్కల్ని అసలు తీసుకోవద్దు. మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, వాటిని యూజ్ చేసుకోవాలి. తొక్కల్ని వాష్ చేసేసి 1 అవర్ పాటు మనం ఎండలో ఆరబెట్టుకున్నామంటే అందులో స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. వీటిని మిక్సర్లో వేసేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోనికి వేసేసుకొని మనకి అప్పుడప్పుడు మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది షార్ప్నెస్ తగ్గుతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా ఈ ఎగ్గు తొక్కల్ని వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే షార్ప్నెస్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే మనం సైడ్ పెట్టుకున్న ఈ పౌడర్లోనికి 1 టేబుల్ స్పూన్ సర్పుని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం డైలీ యూజ్ చేసే మగ్స్ కానీ బకెట్స్ కానీ కొన్ని రోజులకు మనం క్లీన్ చేయకుంటే అవి సోప్స్ మరకలు అలాగే కొంచెం పాచలాగా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఈ పౌడర్ని రెడీ చేసేసుకొని స్క్రబ్బర్కి కొంచెం తీసుకొని ఎక్కువ కష్టపడిన కూడా అవసరం లేదండి. జస్ట్ మనం ఈ పౌడర్ని మొత్తం మగ్గుకి అప్లై చేసామంటే దానిపైన ఉన్న మురికి అనేది ఈజీగా వదులుతుంది. పౌడర్ని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందో. ఇలాని బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా మురికి అనేది వదిలిపోతుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.